హలో డార్లింగ్స్, ఈ రోజు నేను మా ఫ్రాంక్లిన్ మావయ్య అయితే కలిసి లాస్ శాంటోస్ లో ఇండియన్ చాయ్ షాప్ అయితే ఓపెన్ చేశాం. కస్టమర్స్ అయితే చాలా బాగా వచ్చారు, కానీ లాస్ట్ లో ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే చంపాల్సి వచ్చింది. ఎందుకో తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ లాస్ శాంటోస్ పోలీసులు ఏంది మామ మరీ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఒక చిన్న గొడవ అయింది మామ, అంతే తెచ్చి లోపలైతే పడేశారు. ఫైనల్ ఎలా అయితే అలా మనం బయటికి అయితే వచ్చేసాం. మన షిన్చాన్ గాడు లామర్ బయట వెయిట్ చేస్తా అన్నారు. ఎక్కడున్నారు? అదిగో మావయ్య మావయ్య, మేము ఇక్కడున్నాం. ఇక్కడ మనలైతే ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. నీకోసమే వెయిట్ చేస్తున్నాం మావయ్య, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. హుర్రే, మా మావయ్య అయితే బయటకు వచ్చేసాడు. ఇంకా లాస్ శాంటోస్ లో మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకే నీ ఎక్సైట్మెంట్ ఇంకా ఆపు షిన్చాన్, చాలు. ఏంటి ఫ్రాంక్లిన్, ఎలా ఉంది జైల్లో? ఏం జైలు రా మామ, చిన్న గొడవ అయింది, తీసుకెళ్లి లోపల పడేశారా. పోలీస్ స్టేషన్ లేపేద్దామా? ఏమంటావు? లేపేద్దాం మావయ్య, పోలీస్ స్టేషన్ లేపేద్దాం. వద్దు లామర్, ఈ గ్యాంగ్స్టర్ లైఫ్ కి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. మావయ్య నువ్వు అలా అంటే ఎలా మావయ్య? అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్రాంక్లిన్? ప్రెసెంట్ అయితే ఏం ఐడియా లేదు. అలా కొంచెం పీస్ఫుల్గా బీచ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా. అసలు మన లాస్ శాంటోస్లో ఏం జరుగుతుంది మావా? పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా ఉంటే అసలు మన క్రిమినల్స్ ఎలా బతికేది? మావయ్య మనం అందుకే ఒక పెద్ద బ్యాంక్ రాబరీ చేద్దాం మావయ్య. అడ్డంగా వచ్చిన పోలీసులందరినీ చితకొట్టేద్దాం మావయ్య, అందరినీ కొట్టేద్దాం మావయ్య. చాలా డబ్బులు వస్తాయి మావయ్య మనకి. డబ్బులైతే బాగానే వస్తాయి, కానీ పొరపాటున మళ్ళీ దొరికిపోయామనుకో మన బొక్కలు ఎరగొట్టేస్తారు షిన్చాన్. అందుకే మనమే వాళ్ళకన్నా ముందు మనం వాళ్ళ బొక్కలు ఎరగొట్టేద్దాం మావయ్య. ఏమంటావు? చెప్పు మావయ్య, చెప్పు. లేదు షిన్చాన్, కొన్ని రోజులు ఈ గ్యాంగ్స్టర్ లైఫ్కి అయితే బ్రేక్ ఇవ్వాలి. ఒక్క నిమిషం, వెనక్కేంటి ఎంతమంది లైన్లో నించొని ఉన్నారు? ఒకసారి రండి చూద్దాం. మావయ్య వాళ్ళు బాత్రూమ్ కోసం నించే ఉన్నారు మావయ్య లైన్ లో. మనం ఎందుకు? మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? బాత్రూమ్ కోసం కాదు షిన్చాన్, ఇక్కడ సంథింగ్ ఏదో సేల్ చేస్తున్నట్టు ఉన్నాడు. కానీ ఇంతమంది ఉన్నారా? ఒక్క నిమిషం, వీడు హాట్ డాగ్స్ అమ్ముతున్నాడా? హాట్ డాగ్స్ అమ్మేవాడికే. కానీ ఇంతమంది ఉన్నారు ఇంద్రయ్య, ఇంతమందికి సేల్ చేస్తాడా హాట్ డాగ్స్ ఒక్కసారిగా? మావయ్య ఇప్పుడు నువ్వు హాట్ డాగ్స్ తీసుకోకు మావయ్య, నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ ఇప్పించు, ఐస్ క్రీమ్. ఇప్పుడు హాట్ డాగ్స్ కొనడానికి కాదు షిన్చాన్, వీడెవడో మన క్రిమినల్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్టున్నాడు. ఏం పాప, నచ్చానా? హలో ఆంటీ, నాకు అత్త అయిపోతావా? వీడు చూడు, ఒక్క ఈ మినిట్లోనే ఇంతమంది కస్టమర్స్ని పెట్టుకొని ఎంత సంపాదిస్తున్నాడంటే వీడికి డైలీ ఎంతమంది వస్తారు. మనం మన గ్యాంగ్స్టర్ లైఫ్కి బ్రేక్ ఇవ్వడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ ఏమో అనిపిస్తుంది. మన దగ్గర ఎక్కువ డబ్బులు అయితే లేవు, కానీ ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత మనకున్న సర్కిల్తో దాన్ని చాలా బాగా గ్రోత్ చేయొచ్చు. కానీ మన బిజినెస్ మాత్రం చాలా యూనిక్గా ఉండాలి. మావయ్య పకోడీ బండి పెడదాం మావయ్య. మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు అన్నీ అమ్ముదాం మావయ్య. పకోడీ షాప్ కాదు షిన్చాన్, మన లాస్ శాంటోస్లో ఇప్పుడు వరకు ఎక్కడ టీ కెఫే అయితే లేదు. మనకి అదొక యూనిక్ ఇండియన్ స్టైల్లో మనం తయారు చేస్తే చాలా మంచి సేల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అయితే దాన్ని మనం ఒక మంచి రద్దీ ఉన్న ప్లేస్లో అమ్మాలి కదా. లాస్ శాంటోస్లో బాగా రద్దీగా ఉండే ప్లేస్ అంటే నాకైతే ఒకటి తెలుసు. ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. ఇదే ఆ ప్లేస్. మన లాస్ శాంటోస్ మొత్తంలో ఎక్కువ రద్దీగా ఉండే ప్లేస్ ఇది. ఈ వాకింగ్ స్ట్రీట్లో ఎనీ టైం రద్దీగానే ఉంటుంది. ఇక్కడ మనం కానీ షాప్ కానీ పెట్టగలిగితే మన సేల్స్ చాలా హైకి వెళ్తాయి. పక్కనే బీచ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడికి చాలా మంది టూరిస్ట్స్ వస్తూ ఉంటారు. సో మన సేల్స్ కూడా చాలా బాగుంటాయి. సేల్స్ పక్కన పెట్టు ఫ్రాంక్లిన్, ఫస్ట్ మనకి ఇక్కడ ఓ మంచి ప్లేస్ దొరకాలి కదా, అదే పెద్ద ప్రాబ్లం. మనం ప్లేస్ కూడా చూద్దాం. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా మంచి ప్లేస్ ఉంటే దాన్ని చూద్దాం. ఒక్క నిమిషం, ఈ రైట్ సైడ్ ఈ ప్లేస్ ఏదో ఓపెన్గా బాగున్నట్టుంది. ప్లేస్ అయితే చాలా బాగుంది, మన టీ స్టాల్కి చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. నువ్వేమంటావు షిన్చాన్, ఎలా ఉంది ప్లేస్? మావయ్య ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది మావయ్య, చాలా ఓపెన్ గా ఉంది. నాకు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పక్కనే బీచ్ ఉంది మావయ్య. నాకు నచ్చినప్పుడు నచ్చినంతసేపు నేను వెళ్ళి ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు మావయ్య. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, మన టీ కెఫేకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే ఫిక్స్ చేద్దాం. మనం మెయిన్ స్టాల్ అయితే ఈ ప్లేస్లో పెడదాం, చాలా సెంటర్లో ఉంది. అండ్ ఈ ప్లేస్ మొత్తం సిట్టింగ్ అయితే మనం ప్లాన్ చేద్దాం. ఈ చుట్టూ సిట్టింగ్ పెట్టేస్తే వాళ్ళందరూ వచ్చి కూర్చొని చిల్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడే బీచ్ నుంచి కూడా సపరేట్గా రూట్ ఉంది కాబట్టి మన కస్టమర్స్ అందరూ డైరెక్ట్గా బీచ్ నుంచి మన దగ్గరికి రావచ్చు. సో లామర్, నేను నీకు ఒక లిస్ట్ పెడతాను, మనకి ఏ సామాన్లు కావాలో అవన్నీ తెప్పించు. నేను షిన్చాన్ గాడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ కల్లా రిటర్న్ వస్తాం. అంతలోపు నువ్వు ఐటమ్స్ అన్నీ తెప్పించు. సో ఫైనల్లీ మనమైతే ఇంటికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అక్కడికి కేఫ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి.
లామర్ అయితే కాల్ చేసి రమ్మన్నాడు. మన షిన్చాన్ ఎక్కడున్నాడో తెలియదు. షిన్చాన్ షిన్చాన్ ఎక్కడున్నావు నువ్వు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. షిన్చాన్ అయితే చాప్తో ఆడుకుంటున్నాడు. షిన్చాన్ పద, లామర్ అయితే కాల్ చేశాడు. మనం ఫాస్ట్గా మన కేఫ్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. పద వెళ్దాం. పద మావయ్య, నేనైతే రెడీ. నేను ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను. నువ్వే చాలా లేట్ చేస్తున్నావు. పద వెళ్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం మావయ్య. వెళ్దాం పద. పద షిన్చాన్, ఆల్రెడీ లామర్ అయితే కాల్ చేశాడు. ఐటమ్స్ అన్ని తెప్పించేసా అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఐటమ్స్ చూసి ఏమేమి తీసుకొచ్చాడో చూద్దాం. అండ్ ఇంకా మనకేం సరిపోవో అవి కూడా తెప్పిద్దాం. మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం. దా షిన్చాన్. మావయ్య మనం కార్లో వెళ్దామా? మావయ్య బైక్ మీద వెళ్దాం మావయ్య. నేను ఫ్రంట్ వెళ్ళి లేపి నిన్ను తీసుకెళ్తా మావయ్య. షిన్చాన్ నువ్వు నన్ను ఏం తీసుకెళ్ళొద్దు కానీ దా, ఫస్ట్ కార్ అయితే ఎక్కువ, మనం వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోద్ది మనం వెళ్ళేసరికి అక్కడికి. లామర్ అయితే చాలా ఫోన్స్ చేశాడు. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వచ్చేసాయి అని చెప్పాడు. కాకపోతే ఇంకేమైనా మనకి అవసరం ఉన్నవి ఏమైనా మనం మళ్ళీ తెచ్చుకోవాలి. టైం అయితే సరిపోదు. సో మనమైతే ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోదాం మన ప్లేస్ దగ్గరికి. మన ఓపెనింగ్ కూడా రేపే కాబట్టి ఇంకా చాలా పనులు ఉన్నాయి. మావయ్య రేపేనా మావయ్య ఓపెనింగ్? అలా అయితే మనం సన్నీ లియోన్ని పిలుద్దాం మావయ్య. షిన్చాన్ నువ్వు సైలెంట్గా ఉండు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఫైనల్లీ మనమైతే మన బీచ్ కేఫే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. లామర్ అయితే ఇక్కడే ఉంటాడని చెప్పాడు. చూద్దాం లామర్ ఎక్కడున్నాడో. కార్ ఇక్కడ పార్క్ చేద్దామా? జనాలు అయితే ఎక్కువ మంది లేనట్టు ఉన్నారు. ఓకే, కార్ లోపలికి తీసుకెళ్ళిపోదాం. మన ప్లేస్లో పార్క్ చేద్దాం. కార్ అయితే ఇక్కడ రైట్ సైడ్లో పార్క్ చేసేద్దాం. చూద్దాం లామర్ ఏ ఐటమ్స్ తీసుకొచ్చాడో. ఒక్కసారి వెళ్ళి లామర్తో అయితే మాట్లాడదాం. హే ఫ్రాంక్లిన్ మై బాయ్, వచ్చేసావా? చూడు నేనైతే ఆల్మోస్ట్ సిట్టింగ్ ఐటమ్స్ అన్నీ తెచ్చేసా. నీకు ఇంకేమైనా ఐటమ్స్ కావాలనుకుంటే అవి కూడా తెప్పించేస్తా. ఒక్కసారి అన్నీ చెక్ చేయి. మావయ్య నేను ఒకసారి చూస్తాను మావయ్య అన్ని. మావయ్య చాలా టేబుల్స్ ఉన్నాయి, చాలా చైర్స్ ఉన్నాయి, డెకరేషన్కి ట్రీస్ కూడా ఉన్నాయి. చాలా మంది కూర్చోవచ్చు మావయ్య. చాలా మంది కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు. చాలా మంది వస్తారు. హా లామర్, సిట్టింగ్కి అయితే చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ చాలా చైర్స్ కూడా నువ్వు తెప్పించావు. చాలా కస్టమర్స్ పీస్ఫుల్గా కూర్చోవచ్చు. అండ్ రిమైనింగ్ మనం తెచ్చుకోవాల్సింది టీ సామాన్లు మాత్రమే. నువ్వు అవి కూడా తెప్పించాయి. నేను షిన్చాన్ ఇప్పుడైతే వెళ్ళి మార్నింగ్ వస్తాం. అండ్ రేపే ఓపెనింగ్ కాబట్టి నువ్వు రిమైనింగ్ సామాన్లు కూడా తెప్పించి అన్నీ రెడీ చేసాయి. నేను షిన్చాన్ మార్నింగ్ వస్తాం. మావయ్య నేను డ్రైవ్ చేయనా కారు? చెప్పు మావయ్య. షిన్చాన్ నువ్వు మూసుకొని ఎక్కు. నీకు సైకిలే సరిగ్గా రాదు, ఇంకా కార్ ఎందుకు నీకు? మావయ్య రేపటి నుంచి మనం టీ కేఫే రన్ చేస్తాం కాబట్టి నేనే అందరికీ సర్వ్ చేస్తాను మావయ్య. నువ్వు టీ చేస్తుండు, నేనైతే సర్వ్ చేస్తూ ఉంటా. సరేనా? సరే షిన్చాన్, నువ్వే అందరికీ సర్వ్ చేద్దు కానీ ప్రెజెంట్ అయితే మనం ఇంటికి వెళ్ళి పడుకోవాలి. చాలా టైర్డ్గా ఉంది. మార్నింగ్ అయితే అయింది. మనం మళ్ళీ మన స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఈ షిన్చాన్ ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఎప్పుడు సరిగ్గా ఒక దగ్గర ఉండడు. రే ఏ షిన్చాన్, నువ్వేంట్రా కింద పడుకొని ఉన్నావు? పైన నా పక్కన అంత మంచి బెడ్ వేసి నా పక్కన ప్లేస్ ఇస్తే నువ్వేంట్రా కింద పడుకున్నావు? లే, టైం 6 అవుతుంది. మనమైతే మన స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ ఓపెనింగ్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి. లే ఫాస్ట్గా వెళ్దాం. మావయ్య మావయ్య నన్నెందుకు మావయ్య కిందకి తోసేసావు నువ్వు? నేను నీ పక్కనే కదా మావయ్య పడుకున్నాను. నన్నెందుకు కింద పడేశావు? ఏంటి మావయ్య నువ్వు నన్ను కింద పడేశావు? నేను నిన్ను కింద పడేలేదురా అయ్యా, నువ్వే నిద్రలో పడిపోయావు కింద. ఏంటి మావయ్య ఎప్పుడు అలానే చెప్తుంటావు? ఎప్పుడు నేనే నిద్రలో కింద పడిపోతాను. నువ్వెప్పుడు ఒక్కసారి కూడా పడిపోవేంటి నిద్రలో కింద? నేను హట్ అయ్యాను మావయ్య, బొంగ మీద పెట్టుకుని ఉన్నాను చూడు. సరే సరే, నీ ఆటలు ఇంకా ఆపితే మనం కేఫ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పటికే లామర్ చాలాసార్లు కాల్ చేశాడు. అన్నీ రెడీ అయిపోయి అన్నాడు. మనం ఒకసారి వెళ్ళి మన కేఫ్ చూసేసి ఓపెన్ చేసి మన బిజినెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయడమే. ఈరోజైతే మన ఫస్ట్ డే కాబట్టి చూద్దాం అక్కడ ఆ ఏరియాలో బిజినెస్ ఎలా నడుస్తుందో, మనకి ఎంత ఎర్నింగ్ వస్తుందో దాన్ని బట్టి మన బిజినెస్ అయితే తర్వాత కంటిన్యూ చేద్దాం. అలానే మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాం. బైక్ పైన వెళ్దామా? వద్దులే, కార్లోనే వెళ్దాం. దా, ఇప్పుడైతే నువ్వు కార్ ఎక్కు. ఓకే మావయ్య. మావయ్య ఈరోజు మన ఓపెనింగ్ కాబట్టి నాకు చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, పెద్ద పెద్ద లాలీపాప్ కావాలి. ఓకే షిన్చాన్, ఈరోజే మన ఓపెనింగ్ కాబట్టి ఈరోజు ఎర్నింగ్స్ బాగుంటే మనం ఓపెనింగ్ పార్టీ చేసుకుందాం ఈరోజు నైట్కి. ఫస్ట్ అయితే మనం కేఫ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఫైనల్లీ మనమైతే మన కేఫ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్లో చాలా ట్రాఫిక్ తక్కువగా ఉంది, అందుకే మనం చాలా ఫాస్ట్గా వచ్చేసాం. అండ్ కార్ అయితే ఇక్కడే పార్క్ చేసేద్దాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్దాం.
ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు. మేబీ జస్ట్ 6:30 అవుతుందని చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు. బట్ కాసేపు అయ్యాక బీచ్ కాబట్టి చాలా మంది వస్తూ వెళ్తుంటారు. మన లామర్ అయితే అన్నీ రెడీ చేసేసా అని చెప్పాడు. ఒక్కసారి అక్కడికైతే వెళ్ళి చూద్దాం. హే ఏంటి లామర్, అన్నీ రెడీయా? హే ఫ్రాంక్లిన్, మీకోసమే వెయిట్ చేస్తున్నా. మీ షాప్ ఓపెనింగ్కి అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక్క ఐటెం కూడా తక్కువ లేదు. కావాలంటే ఒక్కసారి నువ్వు వెళ్ళి చెక్ చేసుకో. ఓకే, ఇక్కడైతే మన స్టాల్ ఉంది అండ్ ఇక్కడ టీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కస్టమర్ సిట్టింగ్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి చాలా మంది కస్టమర్స్ నచ్చుకుంటారని అనుకుంటున్నాను. మావయ్య నిజంగా చాలా బాగుంది మావయ్య. మన కేఫ్ అయితే చాలా ఓపెన్ గా అనిపిస్తుంది. నాకు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ టేబుల్స్, బెంచెస్, చైర్స్, మన కస్టమర్లు కూడా చాలా మంది వస్తారు. అందరూ ఇక్కడ చిల్ అవుతారు మావయ్య. హా షిన్చాన్, ఇలాంటి కేఫ్ అయితే లాస్ శాంటోస్ మొత్తంలో ఎవరి దగ్గర లేదు. ఓన్లీ మన దగ్గర మాత్రమే ఉంది. ఇది మనకి మంచి రెవెన్యూ కూడా జనరేట్ చేసిస్తుంది. నాకు తెలిసి మనం ఇంకా క్రైమ్ పనులు చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, జనాలు వచ్చే టైం అయితే అయింది. మనమైతే ఎంత ఫాస్ట్గా మన కేఫ్ని ఓపెన్ చేస్తే అంత మంచిది షిన్చాన్. థ్యాంక్ యూ లామర్. ఇంకా నువ్వైతే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా మిగతాది నేను షిన్చాన్ చూసుకుంటాం. ఓకే మై మ్యాన్ ఫ్రాంక్లిన్, ఆల్ ద బెస్ట్. ఓకే షిన్చాన్, లామర్ అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఈ కేఫ్ని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆల్రెడీ బీచ్ దగ్గరికి జనాలు అయితే రావడం స్టార్ట్ చేశారు. ఎనీ టైం కస్టమర్స్ కూడా రావచ్చు. అందుకే మనం అన్నీ రెడీ చేసుకుని అయితే పెట్టుకుందాం. షిన్చాన్, నువ్వు పని చేయి, వెళ్ళి ఆ టేబుల్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయో లేదో చూసి కప్స్ అన్నీ సర్దాయి. ఓకే మావయ్య, ఓకే. ఓకే, ఆల్మోస్ట్ 2 hours అయితే అయిపోయింది. బట్ ఒక్క కస్టమర్ కూడా ఇంకా రాలేదు. ఎలాంటి ఐటమ్స్ అలానే ఉన్నాయి. బట్ కస్టమర్ రాగానే సర్వ్ చేయడానికి అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. బట్ కస్టమర్సే ఎప్పుడు వస్తారో చూడాలి. మన ఫస్ట్ కస్టమర్ ఎవరవుతారో చూడాలి. బట్ ఈరోజు బీచ్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు షిన్చాన్. బట్ చూద్దాం, ఇంకా ఎర్లీ మార్నింగే కదా. నార్మల్గా అయితే చాలా మంది వస్తారు బీచ్ దగ్గరికి. ఓకే, ఎనీవే మనమైతే అన్నీ రెడీగా పెట్టుకుందాం. అండ్ మన ఫస్ట్ కస్టమర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. మావయ్య, మనమైతే ఇంత మంచి ప్లేస్ లో ఇంత మంచిగా సిట్టింగ్ చేసాం మావయ్య. టీ షాప్ పెట్టాం. లాస్ సెంటర్స్ లోనే ఎవరి దగ్గర లేదు. చాలా మంది కస్టమర్స్ వస్తారు మావయ్య. నువ్వైతే కంగారు పడుకో. మన ఫస్ట్ లక్కీ కస్టమర్ ని నేను తీసుకొస్తా కదా. ఎవరున్నారు? ఇక్కడ కూడా వెళ్తున్నాడు. ఏ గుండంకుల్, మా దగ్గర టీ తాగండి, మీకు హెయిర్ బాగా పెరుగుతుంది. వెళ్ళిపోతున్నాడు. మేడం, లాస్ సెంటర్స్ లో మాదే ఫస్ట్ టీ షాప్. మేడం, మీలాగే మా టీ కూడా చాలా అందంగా ఉంటుంది. రండి మేడం, రండి, వచ్చి తాగండి. అరే పదండి పదండి, అదే మన కేఫ్. మావయ్య అటు వెళ్ళిపోతుంది ఏంటి మావయ్య? మేడం మేడం, ఇటు వెళ్ళిపిస్తున్నారు కదా. ఇంకెవడున్నాడు? ఇంకెవరినైనా మనం చూద్దాం. ఈ బీచ్ లో ఇంతమంది జనాలు ఉన్నారు. మన దగ్గరికి చాలా మంది వస్తారు. మనమైతే ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్దాం? హలో భయ్యా, హలో హలో ఆంటీ, ఆంటీ ఆంటీ, ఈ లాస్ సెంటర్స్ లో మాదే బెస్ట్ కేఫ్. రండి, మా దగ్గర టీ తాగితే మీ పండిపోయిన జుట్టు కూడా చాలా బ్లాక్ గా అయిపోతుంది. రండి. ఇవిడేట మాట వినట్లేదు, ఫోన్ లో మునిగిపోయింది. ఇంకెవరు? ఇక్కడ ఎవడో కూర్చున్నాడు, వాడి దగ్గరికి అయితే వెళ్దాం. హలో అంకులు, అంకులు ఇక్కడేం కూర్చుంటారు, పదండి. మా దగ్గర మంచి సిట్టింగ్ ప్లేస్ ఉంది. అక్కడ మీకు మంచి టీ కూడా ఇప్పిస్తా. తాగుతూ ఫుల్ గా చిల్ అవుతారు. ఏదో ఒకటి మాట్లాడండి. మాట్లాడండి మీరు. ఎవరున్నారు ఇంకా ఇక్కడ? ఇద్దరు ఆంటీ, ఆంటీ వస్తారా? టీ షాప్ దగ్గర మీకు మంచి చిల్లి టీ ఇప్పిస్తా. మీ సిగరెట్ తాగుతూ టీ తాగితే ఇంకా మబ్బుల్లోకి తెలిపోతారు మీరైతే. మీరే మా ఫస్ట్ కస్టమర్. మీరు టీ తీసుకోండి. మీకు సిగరెట్ కూడా నేను మా మావయ్య చేత నేను ఇప్పిస్తాను ఫ్రీగా. పదండి, అటే మా షాప్. పదండి. అరే మేడం, ఇటు. హలో, వెళ్ళిపోయింది. హలో అన్నా, అన్నా టీ తాగుతావా? టీ, బెస్ట్ టీ. అదే ఏందిరా, ఎవడు రావట్లేదు. ఇంకెంతమందిని పిల్లలు రా బాబు, నాకైతే తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ ఎవడిడు? ఈడు ఫోన్ చూసుకుని, అరే ఫోన్ చూసుకుని చాలరా. దా, నీకు మంచి టీ ఇప్పిస్తా. ఈడు కూడా వినట్లేదు మాట. ఇంకెవరున్నారు ఇక్కడ? హలో మేడం, తాగుతారా టీ? టీ తాగుతారా? మంచి టీ నేను ఇప్పిస్తా. లేదు, ఈవిడ వెళ్ళిపోతుంది ఫోన్లో మునుక్కొని. అలా అరే ఫోన్లో మునిగిపోయారేంద్రా బాబు. అమ్మా, నాకైతే ఇంకా తిరిగి తిరిగి ఓపిక అయిపోయింది. ఇంకెంతమంది దగ్గరికి తిరగాలి? ఎప్పుడు వస్తారో మన దగ్గరికి? నేనైతే మావయ్య దగ్గరికి వెళ్ళిపోతానా? మావయ్య, మావయ్య ఏంటి మావయ్య, ఎంతమందిని అడుగుతున్నావు, ఒక్కడ కూడా రావట్లేదు మావయ్య. షిన్చాన్, నువ్వైతే ఏం టెన్షన్ పడద్దు. ఇది ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి ఇంకా ఎవరు జనాలు ఇంకా రాలేదు. మావయ్య, మావయ్య ఎవరు వస్తున్నారు. ఓ ఫైనల్లీ ఒక కస్టమర్ అయితే వచ్చాడు. హలో, ఇదేంటి అసలు? ఇది ఇక్కడ నాకు అర్థం కాలేదు. ఏదో చూద్దామని వచ్చాను. సార్, ఇదైతే ఇండియన్ టీ సార్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరే మా ఫస్ట్ కస్టమర్. ఒక్కసారి ట్రై చేయండి. మాకు ఎలా ఉందో రివ్యూ కూడా ఇవ్వండి. ఓకే ఓకే, నా కోసం అయితే ఒక టీ ఇవ్వు. నేను తాగేసి నీకు రివ్యూ కూడా చెప్తాను.
ఓకే, ఫస్ట్ కస్టమర్ దగ్గర నుంచి అయితే మనకి మంచి రివ్యూనే వచ్చింది. ఇంకో ఇద్దరు వచ్చారు, వీళ్ళకి కూడా మన టీ అయితే ఇద్దాం. మావయ్య నువ్వు వాళ్ళ కోసం టీ రెడీ చేయి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. సార్ మా దగ్గర టీ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, ఇంకా జీవితంలో మర్చిపోలేరు. ఒక్కసారి తాగి చూడండి. ఏ ఏంట్రా నువ్వు మరీ దారిలో వెళ్ళే వాళ్ళని ఇలా గుద్ది మరీ చెప్పాలా? హో, ఫైనల్లీ షిన్చాన్ వాళ్ళైతే చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఇంకా ఛాన్స్ ఉంటే వేరే వాళ్ళకి సజెస్ట్ కూడా చేస్తారని చెప్పారు. మావయ్య అక్కడ చూడు, ఒకసారి ఎదురుగా చూడు, ఎంతమంది వస్తున్నారు. అందరూ మన కేఫ్కే వస్తున్నారు. హుర్రే, మన కేఫ్ లాస్ ఏంజల్స్ లో ఫేమస్ అయిపోయింది. బాబు ఒక టీ కావాలి. నాకు కూడా ఒక టీ కావాలి. నాకు కూడా ఒకటి. సార్ అందరికీ రెడీగా ఉంది, నేను 2 minutesలో మీ అందరికీ టీ ఇస్తాను. మా దగ్గర సిట్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, అందరూ ఇలా వచ్చి కూర్చోండి. మేడం రండి, వచ్చి కూర్చోండి, కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. సార్ మీరు కూర్చోండి, మా దగ్గర టీ చాలా బెస్ట్. ఒక్కసారి మీరు తాగారంటే లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. మేడం పదండి, అందరూ వెళ్ళి కూర్చోండి, మా మావయ్య మీకు చాలా టేస్టీ టీ ఇస్తాడు. రండి అందరూ కూర్చోండి. ఫైనల్లీ షిన్చాన్, ఇప్పుడు చూడు మన కేఫ్ కస్టమర్స్తో నిండిపోయింది. అందరూ చాలా మంచి రివ్యూ ఇచ్చారు, చాలా బాగుందన్నారు. అండ్ మన కేఫ్ లాస్ ఏంజల్స్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ కొన్ని గంటల్లోనే మనం చాలా బాగా రన్ చేసాం. సోషల్ మీడియాలో కూడా మన కేఫ్ చాలా వైరల్ అయింది. ఆహా అవును మావయ్య, చూడు మన కేఫ్ లో ఎంత మంది జనాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికి చాలా మంది వచ్చి వెళ్ళారు. అందరికీ నీ టీ చాలా బాగా నచ్చింది మావయ్య. మనల్ని ఇంకా ఈ లాస్ ఏంజల్స్ లో ఎవరు ఆపలేరు. మనం ఫుల్ గా డబ్బులు సంపాదిద్దాం. అవును షిన్చాన్, ఈ కొన్ని గంటల్లోనే మనం చాలా బాగా ఎర్న్ చేసాం. ఇలానే కంటిన్యూ అయితే మనం క్రిమినల్ లైఫ్ని కూడా వదిలేయచ్చు ఈజీగా. మావయ్య ఏంటి పోలీసులు వస్తున్నారు, నీ గురించి తెలిసిపోయినా ఏంటి నువ్వు క్రిమినల్ అని? నువ్వు నోరు మూయి షిన్చాన్, నువ్వే వాళ్ళకి చెప్పేటట్టున్నావు. ఏంటి ఇక్కడ ఇండియన్ టీ సేల్ చేస్తున్నారంట? మన లాస్ ఏంజల్స్ లోనే ఇది ఫస్ట్ టైం. మాకు కూడా 2 టీ ఇవ్వు, మేము కూడా టేస్ట్ చేసి చెప్తాం రివ్యూ ఎలా ఉందో. సార్ పోలీసులకు కూడా తెలిసే అంత ఫేమస్ అయిందంటే మా కేఫ్ చాలా బాగా రన్ అవుతుంది. ఇదిగోండి ఇస్తున్నాను మీకు కూడా. సార్ సార్ అమౌంట్ ఇవ్వలేదు. సార్ 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 అమౌంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు సార్ మీరు. సార్ మాకు టీ డబ్బులు ఇవ్వలేదు సార్, టీ డబ్బులు ఇవ్వలేదు సార్. ఏ మేము లాస్ శాంటోస్ లో పోలీసులం, మా దగ్గర టీ డబ్బులు అడుగుతావా? నీకెంత ధైర్యం? వెళ్ళు, నీ షాపే లేపేస్తాం. మావయ్య మావయ్య డబ్బులు ఇవ్వమంటే షాప్ లేపేస్తారంటున్నారు మావయ్య. ఏంటి మావయ్య, లాస్ ఏంజల్స్ పోలీసులు ఇలా ఉన్నారు, డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఫ్రీగా టీ తాగేసి. అందుకే బ్యాంక్ రాబరీలో వీళ్ళని లేపేద్దామని చెప్పాను మావయ్య. సరేలే పోనీ షిన్చాన్, మనం బిజినెస్లో రన్ అవ్వాలంటే పోలీసులతో ఫ్రెండ్లీగా ఉండాలి, లేదంటే కష్టమైపోతుంది మనకి బిజినెస్లో. మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది షిన్చాన్, ఈరోజు సేల్ అయితే చాలా బాగుంది. అరే మైకిల్ ట్రావర్ వస్తున్నారు, వీళ్ళకి కూడా తెలిసి ఉంటుంది మనం టీ కెఫే ఓపెన్ చేసాం లాస్ ఏంజల్స్లో అని. ఏంటి ఫ్రాంక్లిన్, గ్యాంగ్స్టర్ లైఫ్ వదిలేసి బిజినెస్ పెట్టుకున్నావంట? టీ కూడా నీది ఫుల్ ఫేమస్ అయిందంట, మంచిగా రన్ అవుతుందంట. ఏం చేస్తాం ట్రావర్, చిన్న చిన్న విషయాలకు కూడా ఈ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకే గ్యాంగ్స్టర్ లైఫ్ వదిలేసా ఈ ఇండియన్ టీ కెఫే పెట్టుకున్నా. మనం క్రిమినల్ సంపాదించే కన్నా చాలా మంచి మనీ వస్తుంది ఇందులో అయితే. అవును ట్రావెల్ మావయ్య, మైకిల్ మావయ్య, దీంట్లో చాలా మంచి మనీ వస్తుంది. కానీ పోలీసులే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. చెప్పు ట్రావెల్ మావయ్య, నువ్వేనా పోలీసుని వేసేద్దామని చెప్పు. మీకోసం నేను మీకు టీ తయారు చేసి ఇస్తా మావయ్య, తాగండి. ఏంటి ఫ్రాంక్లిన్, ఎలా నడుస్తుంది అయితే నీ లైఫ్? ఆ గ్యాంగ్స్టర్ లైఫ్ వదిలేసి ఈ టీ కెఫే పెట్టుకోవడం చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. బట్ ఈ పోలీసులు ఉన్నారే, వాళ్ళు మాత్రం ఇందాక వచ్చారు, టీ తాగి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. బట్ పర్లేదు, బిజినెస్ ఆడాలంటే అవన్నీ భరించాలి కదా అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఓకే ఫ్రాంక్లిన్, మేమైతే ఇంకా వెళ్తాం. నీ బిజినెస్ బాగా రన్ చేసుకో, మాకు అక్కడ వేరే రాబరీ పని అయితే పడింది. వీళ్ళైతే రాబరీకి వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ ఎందుకులే, ఈ లైఫే పీస్ఫుల్గా ఉంది. మన బిజినెస్ మనం చూసుకుందాం అంతే. ఓకే, ఆల్మోస్ట్ నైట్ అయిపోవచ్చింది. ఈరోజు ఎర్నింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా 1-2 hours ఉంచి మన కేఫ్ కూడా క్లోజ్ చేసేద్దాం. మావయ్య మావయ్య, లామర్ మావయ్య వస్తున్నాడు. ఏంటి సార్, మాకు కూడా ఒక టీ ఇస్తారా మీ చేతులతో? మీ ఇండియన్ టీ కేఫ్ అయితే లాస్ ఏంజల్స్లో చాలా ఫేమస్ అయింది, మాకు టీ ఇవ్వండి, మేము తాగుతాం. లమర్, ఎంత అయినా ఇందులో నీ హెల్ప్ కూడా చాలా ఉంది కదా, నీకు ఇవ్వకుండా ఎందుకు ఉంటుందా? మొత్తానికి క్రిమినల్ లైఫ్ వదిలేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేసావు. ఎలా ఉంది నీ ఫస్ట్ డే బిజినెస్లో? చాలా బాగుంది లమర్, చాలా పీస్ఫుల్గా ఉంది. కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చారు, చాలా మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఇంకో 1 hourలో కేఫ్ కూడా క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. అరే కస్టమర్స్ వచ్చారు, ఒక్క నిమిషం వస్తాను లమర్. మావయ్య నువ్వు తాగు, నువ్వు సిగరెట్ తాగు, నేను వెళ్తాను. నాకు కూడా వచ్చు కదా, నేను టీ చేసేస్తాను వాళ్ళకి. ఎలానో లాస్ట్ కస్టమర్స్ కదా, వెళ్తాను. అంకుల్, మాదే లాస్ ఏంజల్స్లో ఫేమస్ టీ కెఫే.
మీకు చాలా మంచి టేస్టీ టీ నేను తయారు చేసిస్తాను, తాగండి. మావయ్య మావయ్య, వాళ్ళైతే డబ్బులు పెట్టి పట్టుకొని పారిపోతున్నారు మావయ్య. మావయ్య చూడు, వెళ్ళిపోతున్నారు. మావయ్య మావయ్య, పట్టుకో పట్టుకో. ఎవర్రా వీళ్ళు? రే ఆగండ్రా నా కొడకల్లారా. మేమే క్రిమినల్ లైఫ్ మొత్తం వదిలేసి నేను కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేస్తుంటే మా దగ్గర నుంచి కొట్టేస్తావా? ఆగు 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 నా కొడక, ఆగు ఆగరా. నేనెవరో మీకు తెలీదా? నేనే టీ షాప్ రన్ చేసుకుంటుంటే నా దగ్గర నుంచి కొట్టేస్తారా? నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారా మీరు? రా 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 నా కొడక, రా రా, తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో తీసుకో. ఇలా నీకు ఇలా కాదురా, రా రా నీకు ఇస్తుందా, దా తీసుకో తీసుకో నా కొడక. ఆడైపోయాడు నీ సంగతి, రా నీ సంగతి ఇప్పుడు చూస్తుందా, దా కొట్. అయిపోయారు నా కొడకల్లారా. నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దామని చూస్తారా? మీకు ఇలా కాదురా, కసి తీరా నా గన్న తీసి కాలుస్తా. సారీ సార్. నా కొడకల్లారా, నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేద్దామని చూస్తారా? నువ్వు ఇటు 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 రారా, నా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తావరా? ఫ్రాంక్లిన్ రా ఇక్కడ, గ్రేట్ గ్యాంగ్స్టర్. మావయ్య దొరికారా వాళ్ళు? దొరికారా? చంపేసావా వాళ్ళని? చెప్పు మావయ్య. చంపేశా సించాన్. ఈ ఫ్రాంక్లిన్ దగ్గర నుంచి ఎవడు తప్పించుకొని వెళ్ళగలడు చెప్పు? మావయ్య ఏ రాళ్ళు ఎక్కడున్నారు? నువ్వేం చేయకపోతే చెప్పు, నేను వాళ్ళ కాళ్ళు ఎరగొట్టేస్తా. ఎక్కడ ఉన్నారు? రే రండ్రా నా కొడకల్లారా, రండ్రా. ఎక్కడున్నారా మీరు? ఇక్కడ్రా. మా డబ్బులు పట్టుకొని పారిపోతారా? ఏ షించాన్, నేను వాళ్ళని చంపేసి ఆల్రెడీ మన డబ్బులు తీసుకున్నా, నువ్వు వెళ్ళొద్దుదా? ఆగు మావయ్య ఆగు, నీకేం తెలీదు. నేను వీళ్ళని వాళ్ళ కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా చూడు. నా కొడకల్లారా, మా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారా? నా కొడక ఇడే, మా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తారా మీరు? మా దగ్గర నుంచే. నా కొడకల్లారా, ఎవరిని వదలను, చంపి పాతేస్తా ఒక్కొక్కడిని. మావయ్య చూసావా ఎలా చంపేశానని వీళ్ళని? అరే షించాన్, నేను ఆల్రెడీ చంపేసిన వాళ్ళని వచ్చి కొట్టి చంపేశానంటావు ఏంట్రా? సర్లే, ఏంటో ఈ లాస్ ఏంజల్స్లో క్రిమినల్ లైఫ్ వదిలేసి ప్రశాంతంగా బిజినెస్ చేసుకుందామంటే ఇలా తగులుకున్నారేంద్రా. మనలాంటి క్రిమినల్స్ని మంచోళ్ళుగా మారనివ్వర్రా. ఈ లాస్ ఏంజల్స్లో ఉండేవాళ్ళు మనలాంటి క్రిమినల్స్గానే బతకాలనుకుంటారు. ఓకే, మనమైతే బ్యాక్ టు క్రిమినల్ లైఫ్కే రావాలేమో మరి. ఓకే మావా, మీరైతే కామెంట్స్లో చెప్పండి మనం నెక్స్ట్ అయితే ఇంకేం చేద్దాం అనేది. మాయా నేను సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్తా. ఓకే డార్లింగ్స్, మీ అందరికీ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.